సిటీ కేబుల్. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి. బషీరాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బషీరాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో విస్తృతంగా చర్చించారు. మంగళవారం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీరు అందేలా సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా, లూజ్ వైర్లు, ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులతో పాటు సర్పంచులకు ఎమ్మెల్యే సూచించారు. మండల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలపై ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, రైతులకు అందుతున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలపై సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. ప్రజలకు అందవలసిన సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్, ఆత్మా కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, బషీరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాని కూడా మీరు వచ్చి సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. 24 hours ఉండాలి. రిమోట్ ఏరియా ఈ నియోజకవర్గానికి మండల స్ట్రెంత్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కలిపి ప్రైవేట్ గవర్నమెంట్ ఎంత 40 to 85 సార్ ఆన్లైన్ 4000. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత ఏమైనా స్ట్రెంత్ పెరిగిందా? ఆధార్ శాతం పెరిగింది సార్. అటెండెన్స్ పర్సెంటేజ్ మార్నింగ్ ప్రేయర్ కంటే బిఫోర్ పెడతాం కాబట్టి అటెండెన్స్ పెరిగింది. దాంతోపాటు ఎన్రోల్మెంట్ కూడా ఒక తక్కువ మొత్తంలో పెరుగుతుంది సార్. ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది వచ్చారు? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇక్కడ 500 ఓవరాల్గా 4 స్కూల్స్ ఉన్నాయి సార్. 585 మంది ఉన్నారు. 600 ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు, 200 మంది మన దగ్గర స్కూల్లో ఉన్నారు. స్కూల్లో పెరిగినాయి సార్. ఓవరాల్ గా పెరగలేదు సార్. రిటెన్షన్ ఉంది. లాస్ట్ ఇయర్ ఉన్న స్ట్రెంత్ కొనసాగుతుంది. అడిషనల్ గా బ్రేక్ఫాస్ట్ పెట్టినాం. మీరు విధిగా మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి మీరు పోయి కరెక్ట్ పిల్లలు బాగుందా, క్వాలిటీ ఉందా, క్వాలిటీ కూడా తగ్గుతుందా, దాని మీద ఖచ్చితంగా మీరు చూసి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఏదైనా ఇంతకుముందు వచ్చినప్పుడు బోర్డ బాగలేదు, పూర్వీకులకు ఆయిల్ వస్తుందని చెప్పినాం. అది కూడా నేను ఇమీడియట్ అక్షయపత్రం వాళ్ళకి చెప్పినాం. దాన్ని కూడా రెక్టిఫై చేయమన్నాం. సేమ్ క్వాలిటీ అది కూడా ఏదైనా మారిందా, అట్లే వస్తుందా. సర్పంచులు విధిగా ఖచ్చితంగా ఆ స్కూళ్ళలో పోయి చెక్ చేయవలసినటువంటి బాధ్యత మీకు అందరికీ ఉంది. మనం ఈ నలభైగా ఈ సర్వసభ్య సమావేశం జరుపుతున్నాం. సర్వసభ్య సమావేశం అంటే ఒక దేవాలయం లాంటిది. ఖచ్చితంగా మీరు ఈ రోజు ఏ సర్పంచ్ అయితే ఏ క్వశ్చన్ చేసిండ్రో అవన్నీ కూడా అధికారులు ఖచ్చితంగా మినిట్స్ లో నోట్ చేయబడతాయి. ఆ అధికారులు మీకు స్పందించి ఆ పని చేయకపోతే మళ్ళీ మనం 45 రోజులకు 2 నెలలకు మళ్ళీ రెగ్యులర్ మీరు దీన్ని కూడా ఖచ్చితంగా సమస్యలని ప్రస్తావించడానికి ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మాట్లాడే అవకాశం నేను ఖచ్చితంగా కల్పిస్తా. ఈ సమస్యలని లేవనెత్తండి. అవన్నింటినీ కూడా దశల వారీగా అన్ని ప్రయత్నాన్ని మీరు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుందాం. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు పార్టీ చూసుకుందాం కానీ
ఇప్పుడు మనకు ప్రజలకు మనకు అవకాశం ఇచ్చింది. ప్రజల అవకాశం ఏదైతే ఇచ్చిందో వాళ్ళని ఉపయోగకుండా ఇప్పటికే బషీరాబాద్ మండలానికి నియోజకవర్గంలో అన్నిటి కొద్ది కూడా ఈ రోజు ఎక్కువ నిధులు తీసుకురావడం. ఆ రోజు నేను చూసిన నా ఎలక్షన్స్ అప్పుడు వచ్చి బషీరాబాద్ మండలంలో నేను వెంకటేశ్వర మేమందరం కలిసి ఒక దాదాపు 6-7 గంటలు తిరిగిన మిగిలింది. ఖచ్చితంగా బషీరాబాద్ గ్రామాన్ని కానీ బషీరాబాద్ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఈ రోజు నేను గెలిచినప్పటి నుంచి ఈ రోజు అక్కడి నుంచి మైలవాడ వరకు రోడ్డు కానివ్వండి దాదాపు 150 కోట్లతో ఈ రోజు రోడ్డు చేపిస్తా ఉన్నాం. ఈ రోజు జుట్టిపల్లి కాడ నుంచి నీలపల్లి కాడ నుంచి మైలవాడ దాదాపు 50 కోట్లతో రోడ్డు చేపిస్తా ఉన్నాం. ఈ రోజు బషీరాబాద్ నుంచి కరెంట్ రోడ్డు మాకు రోడ్డు కావాలని చెప్పి సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి అడిగినప్పుడు ఎంబడే ఆ రోడ్డు కూడా మందటి నారాయణపూర్ పోవాలంటే కూడా వారి కూడా ఈ రోజు ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గత పాలకులు ఒడ్డు జీవో తీసుకొచ్చారు పెట్టింది. జీవో కాదు దాన్ని ఫైనాన్షియల్ మళ్ళీ చేపించి అప్రూవ్ చేయించి లెక్చరర్స్ కూడా ఇలా అమలు చేయించి లెక్చరర్స్ అపాయింట్మెంట్ చేయించి లాస్ట్ టైం స్టూడెంట్స్ కూడా దాదాపు 150 మంది కూడా చేయించి ఫస్ట్ ఇయర్ కూడా అందరి సహకారంతో జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కూడా అయిపోవడం జరిగింది. ఈ రోజు హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ రిమోట్ ఏరియా ఉన్నాం. ఇక్కడ మారుమూల ప్రాంతం మనం బషీరాబాద్ మండలం ఉన్నది. మైలార్ నుంచో కొత్తాపూర్ నుంచో ఎక్కడి నుంచో మాసం పలికే రావాలంటే ఇబ్బంది అవుతుంది. వారికి 30 పడక హాస్పిటల్ అందుబాటులో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేషన్ మన ఆ రోజు వైద్య శాఖ మంత్రి గారిని ఒప్పించి ఆ రోజు టెక్నికల్ గా పోస్టులతోనే వాళ్ళు శాంక్షన్ చేయించుకోవడం, పోస్టు శాంక్షన్ కాకుండా బిల్డింగ్ కూడా దాదాపు ఒక 10 కోట్లతో ఈ రోజు 30 పడక హాస్పిటల్ ఈ రోజు శాంక్షన్ చేయడం కాకుండా వర్క్ కూడా నడుస్తూ ఉన్నది. దాన్ని కూడా కంప్లీట్ చేయించుకుందాం. సమస్య ఒక చిన్న వర్షం పడితే నాకి గ్రామం నుంచి దాదాపు 100 కోట్లు వచ్చేది. ఒక్క వర్షం పడితే చిన్న గాలి పెడితే కరెంట్ పోతుంది 2 రోజులు. నేను అధికారుల నుంచి ఆ రోజు మాట్లాడాను. దీన్ని ఏ విధంగా అయితే మనం పర్మనెంట్ పరిష్కారం చేయగలుగుతాం. మళ్ళీ ఎక్కడైనా సరే మీరు ఎస్టిమేషన్ తీసుకురండి శాంక్షన్ చేపిస్తారు చెప్తే వాళ్ళు తీసుకొచ్చి కాశీపూర్ నుంచి బషీరాబాద్ కొత్తలు అయింది చెప్పడం శాంక్షన్ చేయించి శాంక్షన్ కాకుండా కాంట్రాక్ట్ కూడా అలా చేయించి వర్కే ఈ రోజు పోల్స్ వారికి పోల్స్ వచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేయించుకొని ఈ నెల 2 నెలల చెరుకు పడితే మళ్ళీ కరెంట్ పోకుండా ఆ ఇబ్బంది లేకుండా చేయించే బాధ్యత చేపిస్తామని చెప్పిన మాట అదే దాంట్లో ఈ రోజు పనిచేస్తా ఉన్నాం. ఒక్కొక్కటి దాంట్లో కాకుండా ఆ పార్టీ కాకుండా ఏ స్కూల్ అప్పుడు వాళ్ళంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి సర్పంచ్ ఉండొచ్చు. ఆ స్కూళ్ళకు ఆ పిల్లలతో దాంట్లో చదివి పిల్లలు ఏ పార్టీకి సంబంధించిన కాదు. నేను ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అన్ని స్కూళ్ళకు కూడా కంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చెప్పారు కొంతమంది అంగన్వాడీ బిల్డింగ్స్ లేవడం. ఖచ్చితంగా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా వేకెన్సీ ఇప్పటికీ దాదాపు 54 ఉంటే 30-39 ఉన్నాయన్నారు. ఇంకా లేని కూడా ఏదో విధంగా అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేయించుకుందాం. ఇంకా కూడా నిర్విరామంగా ఈ సమావేశాలు జరిపి ప్రజల సమస్యలు అన్నింటినీ కూడా వినిపించుకుందాం. చక్కటి మందిరం లాంటిది ఉంది. దీంట్లో ప్రజల సమస్యలను చర్చించుకుందాం. వ్యక్తిగత పట్ట కట్టి ఏ విధంగా అయితే మనం ప్రజలకు ఉపయోగపడుతుందో అధికారులతో తీసుకుందాం. దయచేసి అధికారులకు చెప్తాం. మనం ఎప్పుడు మా గౌరవ సర్పంచులు వాళ్ళు ఏదైనా వాళ్ళ సొంత పనుల కోసం ఎప్పుడు చేయరు. వాళ్ళ గ్రామంలో ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటాయి. వాళ్ళకి జనాల్లో ఉంటారు, ఒకరొకరు ఒక రకంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో మాట్లాడుకుంటారు, అన్నింటినీ కూడా చేస్తుంటారు. వాళ్ళ సమస్యలను కూడా పెట్టుకొని అధికారులు దయచేసి మీరు ఎప్పటికీ స్పందించి వారి సమస్యని పరిష్కరించే దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. మీకు కావాల్సినటువంటి ఇప్పుడు 20 ఎకరాలు ఉంది, దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ ఏదండి అన్ని సమస్యలు ఈ బషీరాబాద్ మండలాన్ని అధికారులు కానివ్వండి, ఇక్కడ సర్పంచులు కానివ్వండి, ఇక్కడ మనమందరం కూడా కలుసుకొని చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కానీ ఒక్కరిని ఎమ్మెల్యే గెలిచిన నేనే చేస్తాను, నేను కూడా ఏం చేయలేదు. సమిష్టిగా అనుకుంటేనే మనం డెవలప్ చేయగలుగుతాం. మీ అందరి సహకారంతో మనము మంచి డెవలప్మెంట్ చేసుకుందాం. ఇక్కడ ఇంట్లో పెరిగితే అన్ని విధాల వసతులు పెరుగుతాయి, ల్యాండ్స్ వాల్యూస్ పెరుగుతాయి, కొత్త ఫ్యాక్టరీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ట్యాక్స్ కొన్ని ఖరాబైన రెవెన్యూ సమస్యలు చెప్పి సమస్యలు అన్నింటి కూడా ఒక్కొక్కటి పరిష్కరించే దిశగా చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే లేట్ అయింది. రోజు మార్నింగ్ ఉదయం మళ్ళీ ఇన్ టైంలో పెట్టుకొని తొందరగా మీటింగ్ పెట్టుకొని సమస్యల పైన క్లుప్తంగా తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వాళ్ళందరూ కూడా సర్పంచ్ మండల సర్పంచ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు చేతి దండం చేస్తున్నాను. అందరికీ నమస్కారం.
దయచేసి పార్టీ భేదాలు లేకుండా మన పార్టీ గుర్తు లేకుండా గెలిచినందుకు మీకు అందరికీ నేను అండదండగా ఉంటాను. కొంత సర్పంచ్గా కూడా నేను హామీ ఇస్తున్నా. ముఖ్యంగా ఏదైనా ఇబ్బందులు వస్తే మనకు గ్రామ పంచాయతీ చెక్కులు కానీ పైసలు కానీ విషయం లోపల డ్రాయింగ్ కాకపోతే వేరే సిపిఓ దగ్గర కానీ డిపిఓ దగ్గర వేరే విషయాల లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు తెలిస్తే ఎక్కడే మీ ఎక్కడ పోయి ఆ అన్న దగ్గర పోయి అన్ని పనులు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి మీరందరూ నాకు ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు రాగానే నాకు ఈ పదవి సర్పంచ్ల అధ్యక్షుడిగా చేసినందుకు అన్న కూడా కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాము. ఈ సర్పంచ్లు 39 సర్పంచ్లకు ఏ భేదాలు లేకుండా అందరికీ సమానంగా చూస్తూ అందరూ కలిసి అభివృద్ధి పనికి ముందుకు వెళ్ళాలి. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన పథకాలన్నీ కూడా అన్న ద్వారా మీకు సర్పంచ్లకు అందజేస్తాను. ఊళ్ళో కొట్టి మీ ఎంబడి ఉంటానని చెప్పి ఒక అన్నల పెద్ద మనిషిగా మీ ఎంబడి ఉంటానని అందరికీ చేతులు నమస్కారం చేస్తున్నాను. మన బషీరాబాద్ మండలికి చాలా చాలా డెవలప్ చేశారు అన్న. మనకు అన్న గెలిచిన తర్వాత రోడ్లు, హాస్పిటళ్ళు, కాలేజీలు, వివిధ కావాల్సిన ఏది అడిగినా కాదనకుండా అన్ని మనకు ఇంటి దాకా తెచ్చి మన బషీరాబాద్ మండలికి చాలా అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నందుకు మళ్ళా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాము. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దగ్గరికి వస్తామన్నా. మీరు దయచేసి మాకు అందరికీ మీ పిల్లలు తీసుకొని వస్తుంది. కొత్త జిపిని మూడింటిలో ఒక జిపి ఒకటి టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి అది సిపిఆర్ ఇచ్చి వర్క్స్ ప్రపోజల్ ప్లానింగ్ లేదు సార్. పేమెంట్ చేద్దామంటే రావాలి. చాలా మన దగ్గర ఒక 36 మన జిల్లా గారు సిపిఆర్ గారు కూడా నోటీస్ చేయండి సార్. మన డిపిఓ గారు ద్వారా పంపించాం డీటెయిల్స్. సార్ ఇది ఒకటి నీళ్ళ చెరువు ఒకటి మీరు ఏమన్నా విడుదల చేసి వాటర్ ట్యాంక్ కనెక్షన్ కొత్త మోటార్ ఇప్పించడంలో మీరు ఏమన్నా చేస్తే బాగుంటుంది. పైసలు పెట్టినా మేము తీసుకొని వస్తలే మళ్ళీ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అమౌంట్ ఇచ్చే బాధ్యత ఆ బోర్డు చెప్పి ఏ కాదు చూసుకొని ఏం చేయగలుగుతారో ఏం చేద్దామో చెప్పిన తర్వాత చేసి ప్రైవేట్ స్కూళ్ళలో ఇక్కడ 500 ఓవరాల్ గా 4 స్కూల్స్ ఉన్నాయి సార్. 585 మంది ప్రైవేట్ స్కూల్ స్కూల్ పెరిగినాయి సార్. ఓవరాల్ గా పెరగలేదు సార్. రిటెన్షన్ ఉంది. లాస్ట్ ఇయర్ ఉన్న స్ట్రెంత్ కొనసాగుతుంది. అడిషనల్ గా దయచేసి సర్పంచ్ అందరూ కూడా మనము గవర్నమెంట్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టినాం. మీరు ఇదిగా మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి మీరు పోయి కరెక్ట్ పిల్లలు బాగుందా, క్వాలిటీ ఉందా, క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా, దాని మీద ఖచ్చితంగా మీరు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఏదైనా ఇంతకుముందు వచ్చినప్పుడు బోర్డా బాగలేదు, పూర్వీకులకు ఆయిల్ వస్తుందని చెప్పినాం. అది కూడా నేను ఇమీడియట్ అక్షయపాత్ర చెప్పినాం. దాన్ని కూడా రెక్టిఫై చేయమన్నాం. సేమ్ క్వాలిటీ అది కూడా ఏదైనా మారిందా అట్లే వస్తుందా. సర్పంచులు విధిగా మీరు ఖచ్చితంగా ఆ స్కూళ్ళలో పోయి చెక్ చేయవలసినటువంటి బాధ్యత మీకు ఎంత ఉంది. ఇంకొకటి మనకు ఈ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిన తర్వాత స్ట్రెంత్ ఏమన్నా స్కూళ్ళలో కలిగినరా మీరు పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ధనవంతుల పిల్లలు ఊర్లలో ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో పేదోడు కూడా మంచి భోజనం చేయాలి, మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆర్థికంగా అయితే ఇబ్బంది ఉన్నా పిల్లల భవిష్యత్తు, పిల్లలకు పెట్టుబడి ఒక సంపద మన తెలంగాణకు ఒక సంపద అని చెప్పి ఈరోజు మన గవర్నమెంట్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ మంచి పథకాన్ని పెడుతున్నారు. మీరు కూడా గ్రౌండ్ మన వెళ్ళి పథకాలు పెట్టినా గ్రౌండ్ లెవెల్ సర్పంచ్ స్థాయిలో మీరు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. మీరు విధిగా ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళి టీచర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ టైంలో పోయి మీరు వాళ్ళతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయండి దయచేసి. ఏం చేయగలరు
అది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంచాయతీలో ఉండే కానీ వాళ్ళు శాంక్షన్స్ మాత్రం ట్రైబల్ వెల్ఫేర్. అంటే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి నేను మాట్లాడుతున్నాను నోట్ చేసుకోండి. స్తంభాలు డ్యామేజ్ స్తంభాలు ఏదైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఇంతకుముందు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయండి కదా సార్. పేమెంట్ అయిపోయింది వాళ్ళకి ఆల్రెడీ, వాళ్ళకు సంబంధం లేదు. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ కాదు, ఒకటి ఉండదు, మరపల్లి ఒకటి ఉంది సార్ శాంక్షన్. బాగున్నాయి కదా ఇప్పుడు కరెక్ట్ గవర్నమెంట్ కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. సార్ వాళ్ళు ఇప్పటివరకు సర్వేకి అయితే రాలేదు సార్. 23లో సర్వే జరిగినట్టు శ్యామ్ సుందర్ సార్ గారి నేను వచ్చిన తర్వాతనే రెవెన్యూ మినిస్టర్ గారు కూర్చొని హైదరాబాద్ వచ్చినప్పుడు కొంతమంది పేటౌట్ చేసింది ఆ గ్రామస్తులు. ఎక్కడే రెవెన్యూ మినిస్టర్ గారు పోయి క్యాబినెట్ లో డిస్కషన్ చేసి ఆ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడింది, సిఎస్ తో కూడా మాట్లాడిండ్రు. మళ్ళీ అధికారులందరూ కూడా ఇంటికి వచ్చి శ్యామ్ ఉన్నప్పుడు వచ్చి అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు జయంతిగా వాళ్ళు వాళ్ళని కూర్చొని ఏదో ఏం చేయాలనేది ఒక డిస్కషన్ వచ్చిండ్రు. శ్యామ్తో నేను అప్పుడు ఏం జరిగిందో ఒకసారి తెచ్చుకో, మళ్ళీ ఏదంటే కర్ణాటక వాళ్ళతో ఏదైనా కావాల్సిందే మాట్లాడదాం, అక్కడ మాట్లాడి అదేదో చెప్పి సార్ మన రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి అయితే మన సర్వే జరిగింది సార్. అది కలెక్టర్ గారికి రిపోర్ట్ సర్వే అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదా? లేదు సార్, వాళ్ళు ఇంకా లోపలికి ఎంక్రోచ్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు. వచ్చినప్పుడు మీరు సర్వే కట్టి మీకు అవసరం అంటే మన స్టేట్ అయితే నీకు కావాల్సిన ఎస్పీఆర్ దగ్గర నుంచి పూర్స్ కూడా పట్టిద్దాము. మన బౌండరీ ఇంత కూడా దాని కావడానికి సార్ ఇప్పటికీ చాలా వరకు మనకి ఏమవుతుందంటే సార్ కర్ణాటక వాళ్ళని మన వాళ్ళని అయితే 6 నెలల నుంచి 3 సంవత్సరాలు ప్రతి గర్భిణీ స్త్రీకి ఎంత క్వాలిటీ ఇవ్వాలో చెప్తున్నారు సూపర్వైజర్. ఇస్తున్నా లేదా మీరందరూ కూడా సర్పంచ్ కూడా అంగన్వాడీ టీచర్ దగ్గర చెక్ చేయవలసిన బాధ్యత ఉన్నది. అదే కాకుండా అంగన్వాడీ స్టూడెంట్స్ కూడా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు కూడా రోజు ఒక గుడ్డు 75 గ్రాముల బియ్యము పప్పు ఏదైనా నాణ్యమైనటువంటి బియ్యము వాళ్ళకి అన్న భోజనం పెడుతున్నారు లేదా పిల్లలకి. ఎందుకంటే మన పిల్లలు ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన పిల్లలు అనుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళ బాగోగులు ఆ టీచర్ కరెక్ట్ చేస్తున్నారు లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా సర్పంచులు సెక్రటరీలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా నేను గ్రామాలకు వచ్చినప్పుడు అంగన్వాడీలకు ఖచ్చితంగా నేను వస్తా ఉన్నాను. ఎక్కడన్నా ఇష్యూ జరిగితే సెక్రటరీ పైన సూపర్వైజర్ పైన ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు కూడా సర్పంచులు వారానికి ఒకసారి ఖచ్చితంగా మీరు చూసుకోండి దయచేసి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 3 పోస్టులు అన్నారు కదా, అవి ఎప్పుడు భర్తీ చేస్తారు సార్? కలెక్టర్ సార్ అప్రూవల్ అయిపోయింది. ఇది ఆవశ్యకత లేదు. మన సీతక్క గారు కూడా చెప్పారు, మినిస్టర్ గారు కూడా చెప్పారు. చాలా స్టేట్లు అయితే చాలా పెండింగ్ ఉంది. 6 టీచర్ పోస్టులు వేకెన్సీ మొత్తం చెప్పారు. ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ పడ్డది సార్. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలందరికీ 2.5 కేజీల బాలామృతం 16 గుడ్లు నెలకు ఇవ్వబడతాయి. అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, పాలు, పోపు దినుసులు, ఉప్పు మరియు కారం మా డిపార్ట్మెంటే అందజేస్తుంది. గ్యాస్ మరియు కూరగాయలు మొదలగు వాటికి సంబంధించిన డబ్బులు కేంద్రంలో గర్భిణీ బాలింతలు మరియు ప్రీ స్కూల్ పిల్లల యొక్క భోజనాల సంఖ్యను ఆధారంగా చేసుకొని గ్యాస్ బిల్లును అంగన్వాడీ టీచర్ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనం 16,350, ఆయా జీతం 7,800. అయితే మీకు 2 యాప్లు ఉంటాయి సార్. పోషన్ ట్రాకర్ సెంట్రల్ గవర్నమెంట్ది, NSTS స్టేట్ది. ఆ 2 యాప్లలో గర్భిణీ బాలింతలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే కొన్ని ఊర్లలో వాళ్ళు వేరే విజయనగర్కు వలస వెళ్తురు కదా సార్, ఈ ఊర్లో నమోదు చేసుకోండి అని టీచర్లకు టార్చర్ ఎక్కువ చేస్తారు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నా అది నమోదు చేసుకోవచ్చు. అయితే సర్పంచులు ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నమోదు చేసుకోవచ్చు అని కొంచెం మీ ఊర్లో ఉన్న నువ్వు ఎక్కడంటే వేరే ఊర్లో వచ్చి మైలో తీసుకోవచ్చా?
చేసుకోవచ్చు సార్. వాళ్ళకి ఇప్పుడు ఈడ మీరు ఫుడ్ ఇస్తారు. ఇస్తాం సార్. ఎన్ఎస్టీఎస్ యాప్ లో వాళ్ళని అక్కడ ఫస్ట్ ఏ సెంటర్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకురో ఆ సెంటర్ లోకి వాళ్ళ సర్వేలో పోయి డిలీట్ చేయించుకొని నమోదు చేసుకోవచ్చు సార్. నమోదు చేసుకుని మీరు ఆ కోట వాళ్ళకి ఇచ్చి సర్పంచ్ సర్పంచ్ వద్దంటారు. లేదు సార్, వీళ్ళు వాళ్ళకి చెప్తే ఇంటారు కదా సార్. గ్రామ సభలు అయినప్పుడు వాళ్ళకు మోటివేషన్ ఉంటే మీ ఊళ్ళోనే మాకు ఎందుకు ఇవ్వడానికి కొట్లాడుతారు సార్. నమోదు చేసుకోమని చెప్పాలి వాళ్ళు. గ్రామ